2025వ సంవత్సరం అక్టోబర్ నెల. రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ వృషభ రాశికి ధనాన్ని రక్షణ చేసేటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన డబ్బులు వృధాగా దండగ్గా ఖర్చు కావు. వచ్చిన డబ్బుల వల్ల శని కూడా ఏకాదశంలో ఉండటం చేత ఈ రాశి వాళ్ళు ఇళ్ళు కానీ, పొలాలు కానీ, ఆస్తులు కానీ, ఇంకా వాహనాలు కానీ కొనుక్కోవటానికి చాలా మంచి అవకాశం. ఏమంటే వాహనాలు కొనుక్కోవచ్చు అని చెబుతున్నారు కదా, మా దగ్గర డబ్బులు లేవు, ఏదో కొద్దిగా ఉంటే ఎక్కడ వస్తుందంటే, మీరు అప్పు చేసుకున్నా కూడా వాహనం కొన్న తర్వాత బాకీ తీరిపోతుంది. అట్లా కాకుండా అప్పులు చేస్తే తీరవో ఈయన చెప్పాడు అని ఆ డబ్బులు దాచిపెట్టుకునేటట్లయితే దండగ్గా ఖర్చు అయిపోతాయి. ఎప్పుడు కూడా జమకి ఖర్చుకి రెండు పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న డబ్బులు వృధాగా ఎవరికి అప్పిచ్చో ఏదో చేసో ఏ వ్యాపారం చేసో పోగొట్టుకుంటే అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, బంగారమో ఇల్లు పొలమో స్థలమో కొనుక్కుంటే అప్పు చేసినా కూడా అది జమ కింద వస్తుంది. మనం ఉన్న డబ్బులు ఎవరికో అప్పిచ్చో వ్యాపారం చేసో దాంట్లో లాస్ వచ్చో వాడు ఎగ్గొట్టే పోతే అప్పుడు ఖర్చు కింద వస్తుంది. జమ ఏంటి? నీవు ఆస్తి కొనుక్కుంటే జమ వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఆస్తితో బంగారమో కొనుక్కుంటానికి పూర్తిగా మంచి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మాత్రం బంగారం కొనటం మంచిది కాదు. రాను రాను బంగారం తగ్గే లక్షణాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఆస్తులు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళకి వ్యాపార రీత్యా చాలా బాగుంది. వ్యవసాయదారులకు కూడా బాగుంది ఈ రాశి వాళ్ళకి. మరి వివాహం కావడానికి కూడా మంచి అవకాశం ఉంది. చదువుకునే పిల్లలకి విద్య, ఉద్యోగం, విదేశీ యానం చేయడానికి కూడా చాలా మంచి టైము. ఈ టైంలో వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విదేశీ యానం కానీ కాదండి, ఉద్యోగంలో ఎప్పటి నుంచో ప్రమోషన్ రాలేదు అంటే ప్రమోషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే వివాహం చేసుకోవాలి అంటే ఇప్పుడు పరిస్థితి ఏమిటయా అంటే, ఆడపిల్లలు చాలా తక్కువ ఉన్నారు. ఆడపిల్లలు దొరకటం లేదు. మరి ఆడపిల్లలు దొరక్కపోవడం చేత వివాహం కావడానికి ప్రతి వాడికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడో కుదిరింది, ఆ పిల్ల మాట్లాడారు, రమ్మన్నా చేసుకుంటామన్నారు, తొందరపడద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కలవందే చేసుకోకూడదు. షష్టాష్టకాలు మరి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కాల సర్పదోషాలు, కుజ దోషాలు, ఇట్లాంటి దోషాలు వివాహమైన వెంటనే మరి తగాదాలు వచ్చి కోర్టుకెక్కి డైవర్స్ రాక కోర్టులో కేసులన్నీ కూడా పేరుకొని పోయినాయి. ఎవరైనా సరే వివాహం చేసుకునేటువంటి వాళ్ళు పూర్తి మీ జాతకం, ఆ పిల్ల జాతకం పరిశీలించి చేసుకోవచ్చు అంటేనే చేసుకోవటం మంచిది. అట్లా కాకుండా ఏమంటే మేమిద్దరం ఒక చోట ఉద్యోగం చేస్తున్నాం, మేమిద్దరం చేసుకుందాం అనుకున్నాం, మేమిద్దరం ఇష్టపడ్డాం, మా మనస్సులో కలిసినాయి అంటే మనస్సులు ఇవాళ కలుస్తాయి, కానీ రేపు పొద్దున్న జాతకం కాకపోతే, జాతకం బాగుండకపోతే మనస్సులు విడబడిపోతాయి, గొడవలు వస్తాయి. మీ మంచి కోరి చెప్పేది ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, మాబోటి వాళ్ళు కానీ, మీ జాతకం కలిస్తేనే చేసుకోండి. నీ కులవా నీ గోత్రమా జరగట్లే, నలుపా ఎరుపా ఎవరు చెప్పట్లే, కానీ వాళ్ళ జాతకాలు కలిస్తే పెద్దవాళ్ళు కానీ మాబోటి వాళ్ళు కానీ చెబుతాం. జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే ఇవాళ ప్రేమ అన్నవాళ్ళు వెంటనే వెళ్ళిపోయి కోర్టుకెక్కి కేసులు పెట్టుకొని అరెస్టులు చేసుకొని వివాహం అయిన దానికంటే, వివాహం కాకమునుపు కంటే ఇంకా ఎక్కువ బాధలు పెరిగి డైవర్స్ రాక ఇంకో వివాహం చేసుకుంటానికి వీలుగాక ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోర్టులో కేసులు చెమరటలే. అందువల్ల చివరికి ఎట్లా వస్తుందంటే పరిస్థితి, అసలు వివాహ వ్యవస్థ వద్దు అనుకునే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు విదేశాల్లో లిమిటేషన్ వివాహం అంటే ఇన్ని సంవత్సరాలు రిజిస్టర్, ఆ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఎవరి దాన్ని వాడు విడిపోవటం. అట్లాంటి పరిస్థితి మనకు వస్తుందా? కాకుండా అసలు పెళ్ళే మానుకుందామా అనే పరిస్థితి బాగా ఎక్కువైంది. కాబట్టి వివాహం చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూచి వివాహం చేసుకోవడం మంచిది. ఈ రాశి వాళ్ళు
ఈ రాశి వాళ్ళకి వ్యాపారం కానీ, మరి చదువు కానీ, ఉద్యోగం కానీ, విదేశీయానం కానీ, ఇంకా మోటార్లు కొనుక్కుంటానికి కానీ, కార్లు కానీ, టూ వీలర్స్ కానీ ఇట్లాంటివి కొనుక్కోవడానికి మంచి అవకాశం. ఆస్తులు కొనుక్కుంటానికి కూడా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి. ఇది చెప్పేది గోచారం మాత్రమే. గోచారం 25 వంతులే గడుస్తుంది. మీకు గ్రహచారం రావాలి అంటే 2 రకాలు. పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం, నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం. ఏదో పిలిచే పేరుని బట్టి గోచారం రాదు. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం, రోజున ఉన్న నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం. ఈ 2 రకాలుగా జాతకం చూడాలి. అట్లా జాతకం చూడాలి అంటే చాలామంది ఫోన్ చేసి జాతకం చూస్తూ ఉన్నారు కదండి అంటే, జాతకం చూసేది ఖాయమే కానీ మీరు మాత్రం ఫీజు ఇవ్వాలి. మీరు చూస్తూ ఉన్నారు కదా అంటే, నువ్వు పని చేస్తాను అంటావు, డబ్బులు ఏమి ఇస్తావని అడగకుండా పనిలో చేయరావు అనుకో, నువ్వు డబ్బులు అడగలేదు కానీ నేను ఊరికినే చేయించుకుంటానంటే అది పద్ధత? అది పద్ధతి కాదు. ఇది కూడా అంతే. తగినంత ఫీజు ఇచ్చి జాతకం చెప్పించుకోవటం అవసరం. చాలామంది మా దగ్గర డబ్బులు లేవండి, మీకు పుణ్యం వస్తుందండి అంటున్నారు. మీకు కూడా పుణ్యం వస్తుంది డబ్బులు తీసుకోకుండా. అందరం ఎవరైనా డబ్బులు తీసుకోకుండా పనిచేస్తే ఎవరి పని అయినా డబ్బులతో పని లేకుండా పని అవుతుంది. అది కరెక్టే. అందరం ఎవరు డబ్బులు తీసుకోవద్దు. డాక్టర్ దగ్గర నుంచి, మెడిసిన్స్ దగ్గర నుంచి, మరి బియ్యం దగ్గర నుంచి ప్రతి వస్తువుకి డబ్బులు లేకుండా చేస్తే ఎవరు డబ్బులు అడగాల్సిన పని లేదు. కాబట్టి డబ్బులు లేకుండా జాతకం చెప్పడం జరగదు, ఫీజు తీసుకోవాలి. కాబట్టి ఇట్లా చేస్తే మీకు చాలా మంచిది. స్వస్తి. ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి ఇప్పుడు చాలా కష్టం వచ్చింది. కుక్కలు ఉన్నాయండి, అవి బజార్లో ఉంటాయి. ఎవరన్నా పెట్టిన తిని పడి ఉంటాయి. ఈ వరదలకి అవి కూడా బతకలేకుండా పోయినాయి. జీవరాశుల్లో తేళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అసలు చెప్పాలి అంటే భూమి లోపల 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. భూమి పైన 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆకాశంలో 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. సముద్రంలో 21 లక్షల జీవరాశులు. భూమి లోపల, భూమి పైన, ఆకాశంలో, సముద్రంలో. ఈ 4 రకాలు 21 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఇవాళ బాధపడని జీవరాశి అంటూ ఏదీ లేదు. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఎవరికి వాళ్ళు బాధలు వచ్చినాయి. ఏ రకంగా బయటపడతాం? రోజు కూలికి పోయేవాడికి 2 నెలల నుంచే వర్షాలు. కూలి పని చేసుకుంటానికి లేదు. ఏ పని చేసుకుంటానికైనా ఇబ్బందే, ఎక్కడికి పోవటానికైనా ఇబ్బందే. మరి ఏమీ జరగట్లేదు. దాదాపుగా ఏ వృత్తి చేసేవాళ్ళకైనా వాళ్ళకు ఎప్పుడు వచ్చేదానికంటే 1/4 కూడా రావడం చాలా కష్టమైపోయింది. కొంతమందికి అసలు ఆదాయమే లేదు, తినడానికి తిండి లేదు, పస్తులు పడుకునే పరిస్థితి వచ్చింది. నీళ్లలో మునిగిపోయి, నీళ్లలో కొట్టుకుపోయి, వరదల వల్ల చచ్చిపోయి ఎన్నో బాధలు పడ్డారు. ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి? నువ్వు చేశానా, నేను చేశానా, ఎవరు చేశారు అని ఆలోచించుకోవాలి. ఇదంతా చేసింది మనమే. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అన్నారు. పళ్ళల్లో ఇల్లు కట్టావండి, నీళ్ళు పోకుండా ఆపావు. ఆ నీళ్ళు బ్లాక్ అయిపోయినాయా? నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నువ్వు నిజం చెబితే మాత్రం నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో దేవుడికి తెలుసు. అబద్ధం చెబితే దేవుడు స్వీకరించాడు, నిజం చెబితే దేవుడు స్వీకరిస్తాడు. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చింది అనే దాన్ని కొంచెం 2 ముక్కల్లో చెబుతాను, ఆలకించండి. కుక్కలు ఉన్నాయి, బరగొడ్లు ఉన్నాయి, రకరకాలైన జీవరాశులు ఉన్నాయి. వాటికి సంభోగం చేయటానికి, సంతానం ఉత్పత్తి కలగటానికి దానికి కొంత టైం ఇచ్చారు. ఆ టైంలోనే ఆ జీవరాశులు కలుస్తున్నాయి. మిగతా టైంలో ఆ జీవరాశులు ఆడ జీవరాశికి మగ జీవరాశి ఆడ జీవరాశి జోలికి పోవటం లేదు. మనం చూస్తున్నాం.
చిత్తగార్తెల్లో కుక్కలు అంటారు. ఇట్లా ఉంటుంటే చిత్తగార్తె కుక్కల కంటే మనం ఘోరమైపోయినాము. మిమ్మల్ని ఎవరిని అంటలే, అందరూ, నేనే కాదు నా పిల్లలు కూడా కావచ్చు, అందరూ ఇట్లా తయారైపోయినారు. ఏమిటి? ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. వివాహం పెద్దల సాంప్రదాయం ప్రకారం జరగటం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. చీర పెళ్ళయిన తర్వాత భార్యను చుట్టం లేదు. తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు. తల్లిదండ్రులు వెళ్ళగొడుతున్నారు. కొన్ని చోట్ల వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ విదేశాల్లో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోతే వచ్చి అంత్యక్రియలు చేయడానికి కూడా మాకు ఖాళీ లేదు, మేము రాము, ఎవరన్నా చేయండి, వీడియోలో చూస్తూ ఉంటున్నారు. నిన్ను కని పెంచి పెద్ద చేసి సర్వస్వం ధారబోసి విద్య బుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల్ని నువ్వు చుట్టలేదు. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కూడా నీవు సక్రమంగా పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంతో తిరుగుతున్నావు. ఇది చెయ్యతగిన పనా? చెయ్యతగని పనా? చేస్తే మనకేమొస్తుంది, చేయకపోతే ఎట్లా ఉంటాం? ఇటువంటి తప్పుడు పనులు మనం ముందు మానుకోవటం అవసరం. తర్వాత ప్రతి ఇంటికి దైవం ఉన్నాడు. కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది విష్ణువుని పూజిస్తారు, కొంతమంది అమ్మవారిని పూజిస్తారు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజిస్తారు. అదే కాకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటంటే, చదువుకున్నావు దేనికిరా అంటే ఉద్యోగం కోసం. చదువు విజ్ఞానం కోసం కాదు. అజ్ఞానం అంటున్నారు. అజ్ఞానమైన చదువు చదువుతున్నారు, జ్ఞానమైన చదువు చదవటం లేదు. రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటి తొమ్మిది శతకం ఇట్లాంటివి ఉన్నాయి, వేమన శతకం, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేవి. ఇవి చదవటంలా, ఎవరితో ఎట్లా మెలగాలి తెలియటంలా. ఇట్లా పాపం ఎక్కువైపోయింది. ఈ పాపం ఎట్లా ఉందంటే, చదువుకునే పిల్లలు గర్భవతులై పిల్లల్ని కని చెత్త గుంటల్లో బారేసి పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని, ఎంత ఘోరాతి ఘోరమైన పనులు జరుగుతున్నాయి. ఈ ఘోరాతి ఘోరమైన పనుల వల్ల మహాపాపం పెరగటం వల్ల భూదేవత భరించలేక ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినాయి. ఇప్పటికైనా నేను ముందుగా చెప్పా, ఈ సంవత్సరం బాగా ఉపద్రవాలు వస్తాయని చెబితే, ఏమయ్యా జాతకాలు చెప్పమంటే అనవసరమైనవన్నీ చెబుతూ ఉన్నావు అని నన్ను విమర్శించారు. ఇవాళ ప్రపంచం మొత్తం, మన భారతదేశం మొత్తం అమర్నాథ్, హరిద్వార్, హృషికేశ్, కాశీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ దేశం మొత్తం జలమయమైపోయి రకరకాలైన బాధలు పడుతున్నాం. ఇప్పటికైనా మనం చేరుకోవాలా, మనం బాగుండాలా, మనం బతకాలా, మన పిల్ల జల్లా బతకాలా, మన ఇల్లు వాకిళ్ళు ఉండాలా అనే కోరిక ఎవరికైనా ఉంటే మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. తల్లిదండ్రులను హింసించబాకండి. పరస్త్రీ వ్యామోహంతో భార్యని బాధ పెట్టబాకండి. ఇవన్నీ మానేసి నీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు. 12 గంటలు మెలుగుతూ ఉంటే 12 గంటలు పనిచేస్తున్నావు, 12 గంటలు నిద్రపోతున్నావు. ఈ 12 గంటలు రాత్రిపూట స్త్రీ వ్యామోహంతో ఉంటున్నావు, తెల్లవారు నిద్రలేస్తున్నావు. ప్రశాంతత కావాలి, ఆవేదన ఎక్కువ, బాధలు ఎక్కువ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి తన వృత్తిలో ఏమీ సాగటం లేదు, తలకాయ నొప్పి, కోపం ఎక్కువ వస్తుంది, ప్రశాంతత లేకుండా పోయింది. ప్రశాంతత లేకుండా అశాంతి ఎక్కువై శాంతి లేక బాధపడుతూ ఉన్నారు. అందరం శాంతిగా ఉండాలి, అన్ని జీవరాశులు బాగుండాలంటే ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా ఒక మంత్రం, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఇట్లా శ్రీరామ రామ రామ, ఇట్లా మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీ టైంలో కూర్చొని సెల్ పట్టుకొని చూడటం కాదు కావాల్సింది. సెల్ వచ్చింది ఎందుకయ్యా అంటే చూడరానివన్నీ చూడటానికి.
మరి ఫేస్బుక్ ద్వారా పర స్త్రీలు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళని చూడటానికి, వాళ్ళకి ఫోన్లు చేయటానికి, వాళ్ళతో మాట్లాడటానికి, దాంతో భ్రష్టు పట్టిపోవటానికి జరుగుతుంది. అవసరమైనంత వరకే ఫోన్ వాడండి. మిగతా టైంలో మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ ఎవరైనా సరే ప్రతి వ్యక్తి 2 గంటలు చేయండి. అట్లా చేస్తే మనం ఉపద్రవాల నుంచి బయటపడతాం, అంతా బాగుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.